నాకేమనిపించిందంటే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మనం ఒకవేళ ఎపిసోడ్ ఏదన్నా చూసినప్పుడు అందులో ఏదన్నా మిస్టేక్ ఉంటే తర్వాత రోజు ఫుల్ మాట్లాడుకుంటాం దాని గురించి. ఆ తర్వాత నాకు సార్ సాటర్డే రోజు దాన్ని అడుగుతారు. ఇప్పుడు శుక్రవారమే షూట్ చేశారు కదా శనివారంది, ఆ రోజే ఈ ఫౌల్ ఏదైతే జరిగిందో వాళ్ళు చెప్తున్నారు ఫౌల్ అని, ఆ టాస్క్ అయింది. అదే క్యాప్టెన్సీ టాస్క్. అది ఆడియన్స్ వరకు రాలేదు. అందుకే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియదు కాబట్టి బిగ్ బాస్ టీం కూడా దాని మీద డెసిషన్ తీసుకోకుండా తనుజాకు వదిలేశారు. చూసావు కదమ్మా కళ్యాణ్ ఫౌల్ చేశాడు అని. ఒకవేళ మనకి ముందుగా తెలుసుంటే కళ్యాణ్ ఫౌల్ చేశాడంటే వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకునేవాళ్ళు కళ్యాణ్ ఫౌల్ చేశాడు. ఒకవేళ మనము కళ్యాణ్ ఫౌల్ చేయలేదు అని అంటే వాళ్ళు కళ్యాణ్ ఫౌల్ చేయలేదు అని ఆ టాపిక్ వదిలేసేవాళ్ళు. మనం ఏమనుకుంటామో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు దీనికి ఏ కన్క్లూజన్ తీసుకొని రాకుండా అలానే వదిలేశారని నా అభిప్రాయం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా క్యాప్టెన్సీ టాస్క్. ఈ టాస్క్లో కళ్యాణ్ చీటింగ్ చేశాడు. కన్ఫెషన్ రూమ్లో తంజాకి అయితే వీడియో చూపించారు. ఆ వీడియో క్యూజ్ క్వశ్చన్ లాగా వదిలేశారు. అది ఎందుకు ఏమని చూపించారంటే, ఇక్కడ డీమన్ వచ్చేసి కాల్ తిప్పాడు, ఆ పక్క బర్నీ గారు, తనుజ అలాగే ఇమాన్యువల్ ఉన్న చోటు. అందుకే కళ్యాణ్ దాన్ని చూసి అక్కడ బర్నీ గారే చేసుంటారని బర్నీ గారి పేరు చెప్పారు అని నాకు సార్ చెప్పాడు. అది తనుజ కూడా అవును సార్ డీమన్ కాల్ అలా అన్నాడు కాబట్టి కళ్యాణ్ బర్నీ గారి పేరు చెప్పాడు అని, కళ్యాణ్ ఫౌల్ చేసే కెప్టెన్ అయ్యాడని బీబీ టీం అలాగే అక్కడ తనుజ కూడా ఒప్పుకున్నప్పుడు ఆ వీడియో ఏదో అక్కడే లివింగ్ ఏరియాలోనే ప్లే చేసి ఇక్కడ కళ్యాణ్ చీటింగ్ చేసి కెప్టెన్ అయ్యాడా అని అక్కడున్న హౌస్మేట్స్ని అడిగిండొచ్చు, లేకుంటే డీమన్ పవన్నే డైరెక్ట్గా అడిగిండొచ్చు, నువ్వు కళ్యాణ్కి హెల్ప్ చేసావా అని. అప్పుడు ఒక క్లారిటీ వచ్చేది. ఇలా సార్ నేను హెల్ప్ చేశాను, లేదు సార్ నేను హెల్ప్ చేయలేదు. ఒకవేళ హెల్ప్ చేసింటే క్యాప్టెన్సీ ఇంతకుముందర ఎలాగో రద్దు చేశారు కాబట్టి రద్దు చేసి మళ్ళీ క్యాప్టెన్సీ పెట్టుండొచ్చు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే లేదు ఫౌల్ చేయలేదు అంటే వదిలేసి ఉండొచ్చు. ఒకవేళ కళ్యాణ్ ఫౌల్ చేశాడంటే అందరి ముందు నిరూపించి ఇలా ఫౌల్ చేశాడు, ఇప్పుడు క్యాప్టెన్సీ రద్దు చేస్తున్నాం, ఇంతకుముందర డీమన్ చేశాం కాబట్టి మళ్ళీ క్యాప్టెన్సీ ఆడండి అని చెప్పి ఉంటే సరిపోయేది. ఇప్పుడు తనుజాకి అన్యాయం జరిగిందా? ఒకవేళ ఫౌల్ జరిగింటే ఇక్కడ కళ్యాణ్కి అతను ఫౌల్ ఆడి కెప్టెన్ అయ్యాడన్న పేరు ఉందా? ఇక్కడ డీమన్కి కొంచెం నెగిటివిటీ వస్తుందా హెల్ప్ చేశాడని? మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.